అన్నింటికంటే ఆరోగ్యం ఎంత ముఖ్యమైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే చాలా మంది కూడా హెల్త్‌కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తుంటారు. తమ డైట్‌లో మార్పులు చేర్పులు చేసుకుంటారు. సరైన ఫుడ్ టేస్టీగా అనిపించకపోయినా తినటానికి ప్రయత్నిస్తున్నారు. అలాంటి హెల్తీ ఫుడ్స్‌లో ఓట్స్ ఒకటి. ఫైబర్ పుష్కలంగా ఉండే ఈ ఓట్స్‌ని మనం రెగ్యులర్‌గా తీసుకుంటే బరువు తగ్గడం మాత్రమే కాదు, గుండెకి కూడా మేలు చేస్తుంది. పైగా బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ అవుతాయి. వీటితో పాటు మరెన్నో లాభాలు కూడా ఉన్నాయి. ఇన్ని లాభాలు ఉన్న ఓట్స్ ని ఎంత పరిమాణంలో తినాలనే పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓట్స్ తినడం వల్ల కలిగే ముఖ్య లక్షణాలలో ఒకటి చెడు కొలెస్ట్రాల్ ని తగ్గటం. చెడు కొలెస్ట్రాల్ కారణంగా గుండె ఆరోగ్యం దెబ్బతింటుంది. గుండె పనితీరు సరిగ్గా ఉండదు. చెడు కొలెస్ట్రాల్ పెరిగితే ధమనులలో ఫలకం పేరుకుపోయి రక్త ప్రసరణ సరిగ్గా జరగక గుండె సమస్యలు వస్తాయి. కాబట్టి చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించుకోవాలి. దానికి ఓట్స్ బాగా హెల్ప్ చేస్తాయి. రెగ్యులర్ గా తింటే చెడు కొలెస్ట్రాల్ ఈజీగా తగ్గి గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. ఇక షుగర్ ఉన్న వారికి కూడా ఓట్స్ చాలా మంచివి. వీటిలో బీటా గ్లూకాన్ ఉంటుంది. దీనివల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. షుగర్ ఉన్నవారు రెగ్యులర్ గా తింటే రక్తంలో షుగర్ లెవెల్స్ చాలా వరకు తగ్గుతాయి. ఇక బీటా గ్లూకాన్ అనేది ఒక ఫైబర్. ఇవి జెల్ లాగా ఉండి జీర్ణ వ్యవస్థని మెరుగ్గా చేస్తాయి. దీనివల్ల కడుపులో ఆహారం మెల్లిగా జీర్ణమవుతుంది. దీంతో పాటు షుగర్ రక్తంలోకి ఫాస్ట్ గా కాకుండా మెల్లిగా అబ్జర్వ్ అవుతుంది. రెగ్యులర్ గా ఓట్స్ తింటే ఇన్సులిన్ కి మీ బాడీ రియాక్షన్ మెరుగ్గా మారుతుంది. అంతేకాకుండా ఇందులోని హై ఫైబర్ కంటెంట్ మీకు త్వరగా కడుపు నిండిన ఫీలింగ్ ని ఇస్తుంది. దీంతో పాటు ఎక్కువగా తినకుండా ఉండగలుగుతాం. ఓట్స్ లో ఓగ్లైసెమిక్ ఇండెక్స్ అని కూడా ఉంటుంది. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు నెమ్మదిగా క్రమంగా పెరుగుతాయి. ఓట్స్ లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి తినగానే కడుపు నిండిన ఫీలింగ్ అనిపిస్తుంది. అలాగే క్రేవింగ్స్ కూడా తగ్గుతాయి. అంతేకాకుండా బరువు తగ్గడానికి హెల్ప్ అవుతుంది. అయితే వీటిని మనం ప్లెయిన్ గా తీసుకుంటేనే రిజల్ట్ ఉంటుంది. వీటిపై నుంచి హై క్యాలరీ ట్యాపింగ్ వేయకూడదు. షుగర్ సిరప్ వంటివి వేయకూడదు. వీటిని ఓట్ మిల్, ఓవర్ నైట్ ఓట్స్, ఉప్మా వంటివి చేసుకుని తింటే మంచిది. ఇక ఓట్స్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈజీగా డైజెషన్ అవుతుంది. దీనిలో సొల్యూషన్ ఫైబర్ ముఖ్యంగా బీటా గ్లూకాన్ కి మన కడుపులో జెల్లాగా ఏర్పడి మలాన్ని మృదువుగా చేస్తాయి. దీంతో మలబద్ధకం సమస్య అనేది ఉండదే కాకుండా ఇందులోని ఫైబర్ గట్ బ్యాక్టీరియానికి హెల్ప్ చేస్తుంది. వీటిని మనం ఉడికించి తీసుకోవటం వల్ల ఈజీగా జీర్ణమవుతుంది. కొంతమంది వాటిని పచ్చిగా తీసుకుంటే బ్లోటింగ్ వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి వీటిని ఉడికించి లేదా రాత్రంతా నానబెట్టి తీసుకోవటం మంచిది. ఓట్స్ లో యాంటీ ఆక్సిడెంట్స్, బి విటమిన్స్, ఎనర్జీ, బ్రెయిన్ ని బూస్ట్ చేస్తాయి. ఇవన్నీ కూడా బ్రెయిన్ ని హెల్తీగా మారుస్తాయి. కానీ కేవలం అరకప్పు పచ్చి ఓట్స్ ని తీసుకోవాలి. వీటిని ఉడికిస్తే కప్పు పరిమాణంలో మారతాయి. వీటిని వారానికి 4 లేదా 5 సార్లు తీసుకోవాలి. షుగర్ ఉన్నవారు, బరువు తగ్గాలనుకునేవారు రోజు తీసుకుంటే మంచిది. ఇక బ్రేక్ఫాస్ట్ లో తీసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది. అయితే మార్కెట్లలో మనకి చాలా రకాల ఓట్స్ ఉంటాయి. ఇందులో చాలా మంది క్విక్ ఓట్స్ ని వాడతారు. అవి ఇన్స్టెంట్ గా చేసుకునేలాగా ఉంటాయి.